అవును, తాజ్మహల్లా అనిపిస్తుంది కదా. ఇవి గోల్డ్తో అల్లిన మ్యాట్సేనా? అలాగే అనిపిస్తుంది. అమ్మో, డైనోసార్. ఇవి క్యామిల్ మిల్క్ సోప్స్ అంట, గోల్డ్ బిస్కెట్స్లా ఉన్నాయి. అబ్బా, ఈ స్తంభాలు ఎంత బాగున్నాయో, చాలా ఉన్నాయి ఇక్కడ. 1 అవర్ జర్నీకి అయితే షేక్ జయాద్ మాస్క్ దర్శనం ఇచ్చేసింది. గవర్నమెంట్ బస్సులో వచ్చేసాం. ఇది బస్ కార్డ్. ఇక్కడ స్క్రీన్ పైన పెట్టామంటే మన బస్సు ఛార్జ్ ఎంత అయింది అనేది కట్ అయిపోతుంది. బ్యాలెన్స్, రిమైనింగ్ బ్యాలెన్స్ ఇందులో చూపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ బస్ ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు షేక్ జయాద్ మాస్క్ కి వచ్చేసాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఇది యుఏఈ రాజధాని అయిన అబుదాబిలో ఉంది. యుఏఈ అంటే 7 ఎమిరేట్స్ ని కలిపి యుఏఈ అంటారు. అందులో దుబాయ్ కూడా ఒకటి. ఇది ఒక రిలీజియన్ కి సంబంధించింది. ఈ 7 ఎమిరేట్స్ కి కలిపి ఒక పెద్ద మసీదునే మాస్క్ అంటారు. ఈ మాస్క్ ను 30 ఎకరాల్లో నిర్మించారు. అబుదాబి ఫస్ట్ కింగ్ షేక్ జయాద్, అతని పేరుగా ఈ మాస్క్ కి షేక్ జయాద్ మాస్క్ అని పేరు పెట్టారు. స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ ఇది కాదంట, సెక్యూరిటీ వేరే వైపు చూపిస్తున్నారు. ఎక్కడ చూసినా ఖర్జూరం చెట్లే. ఈ ఖర్జూరం చెట్లకి ఆపోజిట్ లో ఇక్కడ డోమ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఇది ఒక అండర్ గ్రౌండ్ డోమ్ అన్నమాట. ఈ డోమ్ కి చుట్టువైపులా వాటర్ ఉంటుంది. ఈ డోమ్ లోపల నుంచే మనం మాస్క్ కి వెళ్ళాలి. అండర్ గ్రౌండ్ లో చాలా షాపులు ఉన్నాయి, కెఫేస్, రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. మాస్క్ లోపలికి వెళ్ళాలంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేసి మన మొబైల్ కి అయితే మెసేజ్ వస్తుంది. ఈ కన్ఫర్మేషన్ మెసేజ్ రాగానే మన మాస్క్ లోకి ఎంటర్ అవ్వాలి. విజిటింగ్ కి ఎలాంటి డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు. కాకపోతే ఇలా మన తల కనిపించుకున్న స్కార్ఫ్ తో కవర్ చేసుకోవాలన్నమాట. నాకు రావట్లేదు, ఈ నల్ల డ్రెస్ పిల్ల హెల్ప్ తీసుకున్నాను. ఈ స్కార్ఫ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చేతులు కూడా కనిపించకూడదంట, ఇలా గ్లౌజులు వేసుకోమంటున్నారు. ఈ షాప్ లో గ్లౌజులు తీసుకున్నాము. ఇవి 454 రూపాయలంట. వీటిని అభయ అంటారు. ఏ రిలీజియన్ వాళ్ళైనా ఇది విజిట్ చేయొచ్చు రూల్స్ ని పాటిస్తే. ఇక్కడ ఎవరైనా జీన్స్ వేసుకున్నట్లయితే ఫుల్ గుర్కా టైప్ ఆఫ్ డ్రెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నా గ్లౌజులు ఎలా ఉన్నాయి చూడండి. నా వెనక నుంచి చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళందరినీ రిటర్న్ పంపించేసిన వాళ్ళే. వాళ్ళకి స్కిన్ కవర్ అయ్యేలాగా డ్రెస్సింగ్ చేసుకొని రమ్మని పంపించేశారు. మన మొబైల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన బార్కోడ్ని చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు. అది స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. ఇది మాస్క్ బ్లూ ప్రింట్ అనమాట. 4 మినర్స్ అక్కడ రౌండ్ షేప్లో ఉన్నవి 82 డోమ్స్ అంట. లోపల ఒక 15 మినిట్స్ వరకు ఇలా మనం వాక్ చేయాలి. 15 నిమిషాలు నడిచిన తర్వాత ఈ అండర్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళినట్లయితే మాస్క్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైకి వచ్చేసాం. మాస్క్ అతి దగ్గరగా చూడొచ్చు. లైట్ ఫెయిల్ అయిన తర్వాత మాస్క్ అనేది బ్లూ కలర్ లో కనిపిస్తుంది. మాస్క్ కు 4 వైపులా 4 మినర్స్ ఉన్నాయి కదా, ఆ 4 మినర్లు పైన చిన్న స్పైక్స్ ఉన్నాయి కదా, అవి 24 క్యారెట్ గోల్డ్ తో నిర్మించారు. చూడండి, పెద్దగా 3 ఆర్చులు కనిపిస్తున్నాయి కదా, మధ్యలో ఉన్న ఆర్చ్ ద్వారానే మనం ఎంట్రన్స్ అనమాట, అక్కడ నుంచే వెళ్ళాలి. దీనికి ఆపోజిట్ లో చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి. 1996లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2007లో ఓపెన్ చేశారంట. ఇప్పుడు మనం మధ్యలో ఉన్న పెద్ద ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మన టెంపుల్ కి గోపురాలు ఎలా ఉంటాయో వీళ్ళకి డోమ్స్ అలా ఉంటాయి. డోమ్ లోపల చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఈ డోమ్ నుంచి ఇంకో ఆర్చ్ ఉంది, అక్కడ నుంచి వెళ్తే మెయిన్ ప్రేయర్ హాల్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ 4 అమ్మాయిలు ఫ్రెండ్స్ అనుకుంటా చక్కగా ఫోటో పోజులు ఇచ్చేస్తున్నారు. చాలా బాగున్నారు, నలుగురు కూడా బొమ్మల్లా ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఓపెన్ ప్రేయర్ హాల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ 40,000 మంది ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చంట. అంత ఓపెన్ ప్లేస్ అనమాట. అలా చూస్తుంటే చూడండి, పైన ఒక పెద్ద డోమ్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ మాస్క్ అంతటికి అదే పెద్ద డోమ్ అనమాట. ఈ డోమ్స్ని తాజ్మహల్ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. ఈ డోమ్స్ అనేవి మాస్క్లో మొత్తం 82 ఉన్నాయి అన్నమాట. దానిపైన చిన్న చిన్న స్పైక్స్ ఉన్నాయి కదా, అవి 24 క్యారెట్ గోల్డ్తో నిర్మించారంట. చాలా బాగుంది. మిర్రర్ కి గ్యాప్ లో చాలా స్తంభాలు ఉన్నాయి. ఇవి మాస్క్ మొత్తంలో 1000 వరకు ఉంటాయంట. ఈ స్తంభాల పైన డిజైన్ అనేది దగదగ మెరిసిపోతుంది. గోల్డ్ ఏమో అనుకున్నా, కానీ గోల్డ్ కాదంట, గోల్డ్ కోటెడ్ అంట. మెరిసేదంతా బంగారం కాదని పెద్దలు ఊరికే అనలేదు. యుఏఈలో ఖర్జూరం చెట్లు ఫేమస్ కాబట్టి వాటికి గుర్తుగా ప్రతి స్తంభం పైన ఖర్జూరం ఆకులతో డిజైన్ చేశారు. ప్రేయర్ చేసినప్పుడు చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అలా స్తంభాల నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ క్లోజ్ అండ్ ఓపెన్ గ్లాస్ డోర్ అనేది కనిపిస్తుంది. ఈ డోర్ నుంచి లోపలికి వస్తే ప్రధాన డోమ్కి ముందున్న డోమ్ ప్లేస్ అనేది కనిపిస్తుంది. ప్రతి గోడ పైన డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు. 25 కలర్స్ మార్బుల్స్తో దీన్ని తయారు చేశారు. హాల్ మధ్యలో ఉన్న ఈ చాండ్లియర్ను 24 క్యారెట్ గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ను యూజ్ చేసి తయారు చేశారంట.
దీని మధ్యలో క్రిస్టల్స్ అండ్ స్టోన్స్ ను డిజైన్ చేశారు. ఇలాంటి చాండ్లియర్స్ 7 ఉంటాయంట. ఇందులో పెద్దది మెయిన్ హాల్లో ఉంటుంది. అదిగో అక్కడ మెయిన్ హాల్లో చాండ్లియర్ కనిపిస్తుంది కదా. ఈ హాల్ నుంచి నడుచుకుంటూ వెళ్తే మెయిన్ ప్రేయర్ హాల్ అనేది వస్తుంది. ఇక్కడ 8,000 మంది మగవాళ్ళు ఒకేసారి ప్రేయర్ చేసుకోవచ్చు అంట. గ్రీన్ కలర్ లో ఒక మ్యాట్ కనిపిస్తుంది చూడండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ కార్పెట్ అంట. సింగిల్ పీస్ అంట, ఎలాంటి అతుకులు లేనిది. ఇరాన్ కంపెనీ వాళ్ళు 1,200 మంది హ్యాండ్ మేడ్ తో దీన్ని తయారు చేసి వర్కర్స్ అందరూ ఇక్కడే వచ్చి తయారు చేసి వెళ్ళారంట. ప్రపంచంలో లార్జెస్ట్ కార్పెట్. ఈ హాల్ మధ్యలో 24 క్యారెట్ గోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన చాండ్లియర్ ఉంటుంది. ఈ చాండ్లియర్లో మిలియన్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ని అతికించి తయారు చేశారంట. ఇది 25 టన్నుల బరువు ఉంటుంది. 12.5 మీటర్ల హైట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళినట్లయితే నమాజ్ టైమింగ్స్ను చూపే క్లాక్ అనేది చూపిస్తుంది. ఈ మెయిన్ ప్రేయర్ హాల్కి ఇంకోవైపు చూసినట్లయితే 3 చాండ్లియర్స్ అనేవి వరుసగా కనిపిస్తున్నాయి చూడండి. బిగ్గెస్ట్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ పైన ఈ 3 అనేవి కనిపిస్తున్నాయి. మిలియన్స్ ఆఫ్ స్టోన్స్ క్రిస్టల్స్తో తయారు చేసిన ఈ చాండ్లియర్స్ వీడియో కన్నా డైరెక్ట్గా ఇంకా బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి అలా లుక్ వేసేయండి. కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అబుదాబి కింగ్ 2004 నవంబర్ 2న చనిపోయారంట. అతనికి గుర్తుగా మాస్క్కు కుడివైపు ఆయన సమాధిని కట్టారంట. ఇప్పుడు మీరు దాన్ని చూడొచ్చు. దీనికి లోపలికి ఎలవ్ లేదనమాట. ఆయన చనిపోయిన నుంచి ఈ రోజు వరకు 24 అవర్స్ ఖురాన్ అనేది చదువుతూ ఉంటారంట. లంచ్ అవర్ లో తప్ప లైవ్ గా ఖురాన్ చదువుతారు. ఈ డోర్ మాస్క్ కి ఎగ్జిట్ డోర్ అనమాట. ఈ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మన బస్ స్టాప్ కానీ కార్ పార్కింగ్ ఏరియా కానీ వెళ్ళటానికి ఇలా మినీ వెహికల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ వెహికల్ నుంచి మనం వెళ్ళవలసిన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ అండర్ గ్రౌండ్ నుంచే బస్ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ కొన్నింటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు అలా మళ్ళీ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నాము. ఈ అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న వెహికల్స్ కనిపిస్తాయి. అండర్ గ్రౌండ్ గోడలకి అటువైపు ఇటువైపు మాస్క్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. డోంట్ టచ్ అని రాసుంది. ఇవి గోల్డ్తో అల్లిన మ్యాట్స్ అని చాలా వరకు అంటున్నారు. ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ నుంచి వెళ్తుంటే స్కై లాంతర్స్, బుర్జ్ ఖలీఫాలు చాలానే ఉన్నాయి. అబ్బా, దుబాయ్ సెంట్లు, దుబాయ్ అంటే ఫేమస్. ఇక్కడ ఏదో డైనోసార్ ఉంది. ఇవి నేను గోల్డ్ బిస్కెట్స్ అనుకున్నాను, కాదంట క్యామిల్ మిల్క్ సోప్స్. ఇక్కడ ఫొటోస్ తీస్తారంట. ఎవరికైనా కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. డోమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి బస్ స్టాప్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి బస్ ఎక్కేయడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.